ఏం చేస్తున్నారు? ఈరోజు ఓట్స్ మసాలా ఉప్మా అండి. హెల్దీ ఫుడ్. ఓట్స్ అంటే చాలా మంది ఇష్టంగా తినరు యాక్చువల్ గా, మనం బ్లాంట్ గా చేసుకుంటాం కాబట్టి. ఉప్మా అంటున్నారు కాబట్టి కొంచెం ఆ టేస్ట్ కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ మారుస్తారేమో చూడాలి. సో ఎలా ఉండబోతుంది? సో ఓట్స్ అయితే చాలా మంచిది, బికాస్ అన్ని ఇంగ్రీడియంట్స్ కి కూడా ఏదో ఒక కాంట్రా ఇండికేషన్ అంటూ ఉంటుంది. బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ కి ఉండదు, అందులో ఓట్స్ అసలు కాంట్రా ఇండికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనకు క్రానిక్ కండిషన్స్ వస్తున్నాయో అన్నిటికీ కూడా ఓట్స్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఓట్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. డిఫరెంట్ ఫార్మ్స్లో తను మసాలాస్ కూడా యాడ్ చేస్తుంది కాబట్టి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ గారు ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అండి. ఓకే, సో చక్కగా అన్ని కలర్స్ క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ తీసుకొచ్చారు పర్ఫెక్ట్ గా. అండ్ అవిసె గింజలు, వావ్, సో చాలా హెల్దీగా యాడ్ చేస్తున్నారు ఇంగ్రీడియంట్స్ అన్ని. సో స్టార్ట్ చేద్దాం మరి ప్రాసెస్. ఎస్ అండి. ఓకే, సో నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ కొంచెం ఆయిల్ అండి. నెక్స్ట్ జీలకర్ర. ఓకే, నెక్స్ట్ కాజు అండి. ఓకే, సో జీడిపప్పు అనమాట. ఎస్. కొంచెం వేగనిద్దాం ఇది. ఓకే అండి. సో ఎలా ఉందండి కొత్త బిజినెస్, శారీస్ బిజినెస్? బాగుందండి. యాక్చువల్ గా రీసెంట్ గానే స్టార్ట్ చేసాం కానీ బాగా రన్ అవుతుంది. సూపర్. సో అన్ని వెరైటీస్ ఉంటాయి ఫ్రమ్ స్టార్టింగ్ టు 10K వరకు అన్ని వెరైటీస్. సూపర్. సో చక్కగా బిజినెస్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. జీడిపప్పు అయితే అయిపోయింది. నెక్స్ట్ కరివేపాకు అండి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆనియన్. నెక్స్ట్ క్యాప్సికమ్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కొన్ని అవిసె గింజలు వేస్తాం. ఓకే, వేసేయండి. ఓకే, సో అయితే కొంచెం వేగనిద్దాం. ఓకే అండి. సో ఇంకా ఇంట్లో లైక్ ఎంతమంది ఉంటారు ఏంటి? మాది జాయింట్ ఫ్యామిలీ అండి. ఓకే, మాకు సిస్టర్, మేము, అత్తయ్య, మామయ్య, మా పిల్లలు ఎంతమంది? నాకు 1 బేబీ అండి. ఓకే, పాపనా? పాపనా. ఓకే, ఏం చదువుతుంది? ఇప్పుడు యూకేజీ అండి. యూకేజీనా? సూపర్. సో చిన్నపిల్ల కాబట్టి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం. అంతే అండి. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కొంచెం గరం మసాలా. ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ కొంచెం సాల్ట్. తర్వాత వాటర్ ఇద్దామా? ఎస్. సో ఉప్మా కాబట్టి కొంచెం వాటర్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అవునండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఓట్స్ కూడా వేసేయచ్చు అనుకుంటా కదా. ఇప్పుడు కొంచెం బాయిల్ అయ్యాక ఓట్స్ వేయాలి. ఓకే, సో ఇంకా ఎలా ఉంటది ఇంట్లో? జాయింట్ ఫ్యామిలీ అన్నారు కదా, ఆల్ హ్యాపీసా? అంటే ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కాబట్టి జాయింట్ ఫ్యామిలీ చాలా రేర్ గా ఉంటాయి. సో ఎలా ఉంటది అంతా వర్క్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం? ఇద్దరం కో-సిస్టర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామండి వర్క్. ఓకే, ఎవరి పని వాళ్ళది. అంతే. సూపర్. సో వంటలు అన్ని కలిసి చేసుకుంటాం. ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారు? ఇద్దరం ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, పర్ఫెక్ట్. సో ఇదైతే బాయిల్ అవుతుంది. సో మనం వేసేసుకుందాము ఓట్స్. అవునండి. సార్ కలిపి. సో వేస్తుండండి, నేను కలిపేస్తూ ఉంటాను. సో ఓట్స్ అంటే మనం చాలా బ్లాంట్ గా తీసుకుంటూ ఉంటాము, లేకపోతే వాటర్ వేసుకోవడము, లేకపోతే జస్ట్ పాలు వేసుకొని తాగేస్తుంటాము. ఇలా కాకుండా ఇలా కొంచెం యమ్మీగా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. అన్ని క్యాప్సికమ్ అవన్నీ హెల్దీ కూడా. ఓకే, సూపర్. ఓకే శరణ్య గారు, ఒకసారి చూద్దామా ఉప్మా రెడీ అయిందో లేదా? చూద్దాం.
సో చక్కగా మనకు అనుకున్న కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఓకే అండి. సో డిపెండ్స్, కొంతమందికి ఉప్మా ఏంటంటే కొంచెం సెమీ సాలిడ్ గా ఉంటే అప్పుడు కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇదైతే పర్ఫెక్ట్. మరి సర్వ్ చేసుకుందామా? యా అండి. సో చక్కగా నిమ్మకాయ కూడా తీసుకొచ్చారు ట్యాంగినెస్ కోసము. సో ఇంకా వేసేస్తే రెడీ అయిపోయినట్టే. ఓకే అంతే అండి. డన్, వేసేయండి. కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఓకే, తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సో రెడీ అయిపోయినట్టేనండి. అవునండి, ఓట్స్ మసాలా ఉప్మా రెడీ అయిపోయింది. గుమగుమలాడే ఓట్స్ మసాలా ఉప్మా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ మసాలా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ట్రై కలర్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అవిసె గింజలు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఓట్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ 1. ఓట్స్ మసాలా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ట్రై కలర్ క్యాప్సికం, అవిసె గింజలు వేసి కాస్త వేగాక అందులో గరం మసాలా, పసుపు తగినంత ఉప్పు వేసి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకున్న తర్వాత ఓట్స్ వేసి కలిపి కొద్దిసేపు మరిగాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ ఓట్స్ మసాలా ఉప్మా రెడీ.